వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేడు జనసేన ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ప్రధానంగా జనసేన కమిటీలపైన చర్చించనున్నారు. పవన్ ఎమ్మెల్యేలతో 1-to-1 చర్చలు జరపనున్నారు. డిప్యూటీ సీఎం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన నేతల మధ్య విభేదాలపైన ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. దారి తప్పుతున్నటువంటి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల అత్యుత్సాహం, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక ఆరోపణలపైన పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత వ్యవహారంతో జనసేనలో ఒక కుదిపేసినటువంటి విషయం విదితమే. అయితే విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఒక కీలక ఎమ్మెల్యే పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, సో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల క్రమశిక్షణ అంశం పైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. ఎమ్మెల్యేలు అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారా, వ్యక్తిగత వివాదాలు పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, ఆర్థిక ఆరోపణలపైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దారి తప్పుతున్న లేదా పార్టీ లైన్ ను క్రాస్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎమ్మెల్యేలతో 1-to-1 చర్చలు జరిపేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా జనసేనకు సంబంధించినటువంటి కమిటీలపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఎమ్మెల్యేలతో సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, డిప్యూటీ సీఎం జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం నిర్వహించేటువంటి యోచన కనబడుతుంది. ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఒక 4 రోజుల పాటు ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత తన షెడ్యూల్ హై స్పీడ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ మధ్య కొంత గ్యాప్ వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దాన్ని పూర్తిగా కూడా డిసైడ్ చేసే విధంగా కూడా, అందరికీ దశాదశ చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే నేడు ఎమ్మెల్యేలతో డైరెక్ట్ గా ఎవరైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ గా మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 1-to-1 అందరితో కూడా చర్చించేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి గ్యాప్కు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా దారి తప్పుతున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ అత్యుత్సాహం ప్రదర్శించడం, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక ఆరోపణలపై కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందిస్తారంటూ కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యేలకి సంబంధించి వార్నింగ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే జనసేనకు సంబంధించినంత వరకు కూడా ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు ఎవరైతే ఇది రైల్వే కోడూరుకు సంబంధించినంత వరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత వ్యవహారం వలన జనసేనకు సంబంధించినంత వరకు ప్రతిష్ఠ దిగజారే విధంగా కూడా వ్యవహరించిన తీరుపైన, దాంతో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఒక ఎమ్మెల్యేపై కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికీ కూడా పూర్తి స్థాయిలో వార్నింగ్ ఇచ్చేటటువంటి ఆస్కారంతో పాటుగా పూర్తిని కూడా హెచ్చరించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారంటూ కూడా జనసేన వర్గాల నుంచి అయితే కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రతిష్ట దిగజారిపోయే అంశంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. పార్టీకి సంబంధించి జనాల్లో ఉండేటటువంటి ప్రతిష్టని ఎమ్మెల్యేలుగా వచ్చిన తర్వాత పూర్తిగా కూడా దిగజారే విధంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు లేదా విమర్శలు ఏదైతే అపోజిషన్ దగ్గర నుంచి వస్తున్నాయో వాటిని నేను ఒక్కని మాత్రమే తిప్పికొడుతున్నాను, ఇతర ఎమ్మెల్యేలు మౌనముద్రలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని. అంటే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువెళ్లడంలో ముందుకి క్షేత్రస్థాయిలో జనసేన ఎమ్మెల్యేల తీరుపైన అధినేత అసంతృప్తిగా ఉన్నారు అనుకోవచ్చా? 1-to-1 సమావేశంలో ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు కూడా టీడీపీ వర్సెస్ జనసేన అనే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తయారైనటువంటి పరిస్థితి. నియోజకవర్గాలతో పాటుగా వార్డుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. వర్గ విభేదాలు, మరొకవైపు అంతర్గత విభేదాలు, దాంతో పాటుగా పార్టీకి సంబంధించినంత వరకు కూడాను కూటమి బాధ్యతను పాటించాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ పూర్తిగా కూడా దాని కూటమి ధర్మాన్ని పాటించకపోవడంతో అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం తర్వాత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఇష్యూకి స్పందించాలా, మీరు ఎమ్మెల్యేలుగా చేరుకున్నారంటే కూడా గతంలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది ఫైనల్ వార్నింగ్ గానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కూటమి ధర్మాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కూటమి ధర్మంతో పాటుగా కూటమి నాయకులతో కలిసి పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా
దశాదిశ చేసేటటువంటి కార్యక్రమంతో పాటుగా ఎమ్మెల్యేలతో 1-to-1 అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలతో కూడా సింగిల్ గా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకు సంబంధించిన కానీ ప్రజల్లోకి పార్టీ వ్యవహారాలతో పాటుగా కూటమి ధర్మాన్ని తీసుకువెళ్తున్నారా లేదా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తా ఉన్నారనే దానిపై కూడా పూర్తిగా చర్చించే అవకాశాలు పార్టీ కమిటీలకు సంబంధించి మరి ముఖ్యంగా సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉండే ఛాన్స్ ఉండొచ్చు? ఎందుకంటే గతంలో పూర్తి స్థాయిలో సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి యోచనలో పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా రద్దు చేసుకున్న సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ పార్టీ కమిటీల విషయంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం ఉండే అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా కమిటీలే ప్రధానమైనటువంటి కారణాలు అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జిల్లా స్థాయి నుంచి కూడా వార్డు స్థాయిలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు గానీ వార్డు మెంబర్లు గానీ అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులతో కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఏదైతే ఎమ్మెల్యేలతో 1-to-1 చర్చించడంతో పాటుగా ప్రతి ఒక్కరితో కూడాను పార్టీకి సంబంధించినంత వరకు కూడా కొత్త కమిటీలు వేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అవుననే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనసేన పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టిందా అంటే ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా పార్టీ జెండాను భుజాలపై తీసుకువెళ్లేటటువంటి కార్యకర్తలకు అవకాశం కల్పించే విధంగాను దాంతో పాటుగా పార్టీ ప్రతిష్టకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే కలిసి వచ్చేటటువంటి నాయకులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీ ప్రతిష్టకి దిగజారే విధంగా కూడా వ్యవహారం చేసేటటువంటి వాళ్ళపై మాత్రం పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుందంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆ దిశలోనే అడుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. కొత్త కమిటీలతో పాటుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కూడా కొంతమంది మీద ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. ఏదైతే కూటమి ధర్మానికి సంబంధించినంత వరకు టీడీపీతో అంతర్గత విభేదాలు, దాంతో పాటుగానే జిల్లాకు సంబంధించినంత వరకు నాయకులకి మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపానికి సంబంధించినంత వరకు కూడా జనసేన అధినేత దీనిపైన దృష్టి సారించారని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ అంతర్గత విభేదాలతో ఓటు చీలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో పాటుగా జనసేన పార్టీ నాయకులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కలిసి పనిచేయాలంటూ కూడా దశాదిశ చేసేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి తీసుకురావడంతో పాటుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు నగారం మోగేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నేపథ్యంలోనే ముందుకుంటానే ఏదైతే స్థానిక నాయకుల మధ్యన స్థానిక కార్యకర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలతో పాటుగా టీడీపీతో ఉన్నటువంటి విభేదాలను కూడా పెట్టేందుకు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో 1-to-1 చర్చించేటటువంటి ఆస్కారాలే కనిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించినంత వరకు దశాదిశ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్టీకి సంబంధించి కమిటీ ఏర్పాట్లతో పాటుగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏదైతే టీడీపీతో సమన్వయం చేసుకుంటూ పూర్తిగా కూటమి ధర్మాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితితో పాటుగా పార్టీని మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు చేపట్టేందుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారని చెప్పాలి. ఇందులో భాగంగానే జిల్లాల పర్యటనకి ముందే ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం ఏర్పాటు అయ్యారని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద నేడు జనసేన ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ప్రధానంగా జనసేన కమిటీలపైన చర్చించనున్నారు. పవన్ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం నిర్వహించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన నేతల మధ్య విభేదాలపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. దారి తప్పుతున్నటువంటి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఎమ్మెల్యేల అతి ఉత్సాహంతో పాటుగా వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక ఆరోపణలపైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ వ్యక్తిగత వ్యవహారంతో జనసేనలో ఒక కుదుపు కుదిపేసి పార్టీకి కొంతవరకు డ్యామేజ్ అయినటువంటి ఇష్యూ. ఇక విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఒక కీలక ఎమ్మెల్యే పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, ఈ మొత్తం వ్యవహారం పైన మాత్రం జనసేన ఎమ్మెల్యేలతో తాజా సమావేశంలో పవన్ కళ్యాణ్ 1-to-1 వారికి వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు పోషించాల్సినటువంటి పాత్ర పైన కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.